రుణమాఫీ 2024కు సంబంధించి ప్రభుత్వం లక్షలోపు రుణాలు కలిగినటువంటి రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయు విధానం ప్రారంభమైంది. రైతుల సందేహాలను నివృత్తి చేయడానికి రామాయంపేట మండల వ్యవసాయ కార్యాలయంలో గ్రీవెన్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ మాట్లాడుతూ 12/12/2018 నుంచి 9/12/2023 లోపల పంట రుణాలు తీసుకున్న రైతులందరూ అర్హులని, కుటుంబానికి 2 లక్షల చొప్పున రుణమాఫీ జరుగుతుందని, మొదటి విడతగా లక్షలోపు పంట రుణాలు కలిగిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. రైతుల యొక్క రుణమాఫీ సంబంధించిన సందేహాల నివృత్తికై మండల వ్యవసాయ కార్యాలయంలో గ్రీవెన్సీలు ఏర్పాటు చేసినట్లు, ఎవరైనా రైతులు అర్హత కలిగి ప్రభుత్వం నిర్దేశించిన కాలంలో రుణాలు తీసుకుని రుణమాఫీలో వారికి గల సందేహాలు తీర్చుకోవడానికి మండల వ్యవసాయ కార్యాలయానికి వచ్చి వారి ఆధార్ వివరాలను అందజేసినట్లయితే వారి సందేహాలను నివృత్తి చేసే అవకాశం ఉందన్నారు. 1 లక్షలోపు రుణాలు కలిగిన రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయని, త్వరలోనే 1,50,000 వరకు మరియు 2 లక్షల వరకు ప్రతి కుటుంబానికి జమ అయ్యే అవకాశం ఉందన్నారు. రుణమాఫీకి సంబంధించి రైతులకు గల సందేహాలను నివృత్తి చేయడానికి రాష్ట్ర స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రీవెన్సీలు ఏర్పాటు చేయడమైందని, ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రైతు రుణమాఫీకి సంబంధించి గ్రీవెన్సెల్ స్థానిక వ్యవసాయ కార్యాలయం రామాయంపేట నందు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గత 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రైతు రుణమాఫీ 2024కు సంబంధించి ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు అర్హత కలిగించి ఎవరికైతే ₹1,00,000 రుణాలు ఉన్నాయో వారందరికీ కూడా గత 2 రోజుల కింద నిధులు జమ చేయడం, ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. దీంట్లో సాంకేతిక సందేహాలు రైతులకు చాలామందికి వివిధ సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు నివృత్తి చేయడానికి ఎవరైనా రైతులు వారికి రుణమాఫీకి సంబంధించిన సందేహాలు ఉన్నట్టయితే తమ ఆధార్ కార్డు వివరాలు తీసుకొచ్చి స్థానిక వ్యవసాయ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి గ్రీవెన్సెల్లో అందజేసినట్లయితే వారికి రుణం ఎప్పుడు అందే అవకాశం ఉంటుంది, ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంటుంది, అన్ని అంశాలన్నీ కూడా రైతులకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరు రైతులు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.